హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు కొన్ని నా మనసులోని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది అందరి ఇళ్ళల్లో ఉండేది. మంచి అత్త దొరికితే మంచి కోడలు దొరకదు, మంచి కోడలు దొరికితే మంచి అత్త దొరకదు. మేము మా రిలేటివ్స్ ఇంట్లో, మా ఇళ్ళల్లో అన్నీ చూస్తూనే ఉన్నాము. భయపడుతూ ఆడబిడ్డలకు గౌరవం ఇస్తూ, అత్తకు కూడా గౌరవంగా ఉంటూ, ఇంటికి వచ్చిన వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ, వాళ్ళకి టీ కాఫీలు అన్నీ ఇచ్చి బాగా చూసుకునే కోడలు ఉంటేనేమో, అత్త ఎప్పుడు ఏదో ఒకటి సూటిమూటి మాటలు అంటూనో లేకపోతే చాడీలు చెప్తూనో దొరుకుతారు. అదే ఏ పని చేయని కోడలు ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడకుండా ఉండి, ఇట్లా ఎవరు వచ్చినా రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా ఉండే వాళ్ళకేమో మంచి అత్తలు దొరుకుతారు. ఇదేంటో నాకు అస్సలు అర్థం కాదు. భర్తలు కూడా అలాగే దొరుకుతారు. మంచి వైఫ్ ఉంటే హస్బెండ్ మంచిగా ఉండడు, హస్బెండ్ బాగుంటే వైఫ్ మంచిగా దొరకదు, ఇద్దరు బాగుంటే ఎవరో ఒకరు పోతారు. ఏంటో ఆ దేవుడు రాతలు డిఫరెంట్గా ఉంటాయి కదా. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? చూసి ఉన్నారా? మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఇంట్లో కానీ ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఒక్కొక్కసారి మనం ఎంత చేసి పెట్టినా కూడా మనకే సూటిపోటి మాటలు అంటూ ఉంటారు, చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. ఏం చేయని వాళ్ళకేమో ఏమి అనరు. అంటే వాళ్ళు అంతే అని వదిలేస్తారా, లేకపోతే ఏంటిది ఏం అర్థమవుతలేదు నాకైతే. ఏదైనా మంచిగా ఉండి అన్నీ మంచిగా చూసుకునేటోళ్ళకే ఇంకేదో ఒకటి నెగిటివ్ జరుగుతూ ఉంటుంది. అరే వదిలేసి ఇక ఇష్టం ఉన్నట్టు ఉండేటోళ్ళకే ఇంకా హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళకి అన్నీ మంచి జరుగుతున్నాయి. కష్టపడే వాళ్ళకే అసలు ఏం మంచి జరగట్లేదు. అసలు ఏం అర్థమవుతలేదు, ఆ భగవంతుడు ఎవరికి మంచి చేస్తున్నాడు, ఎవరికి మంచి చేయట్లేదు అని. ఇవన్నీ పూర్వజన్మ సుకృతాలేమో అనిపిస్తుంది. మనం ఎంత బాగున్నప్పటికీ, ఎంత చేసినప్పటికీ ఎందుకు అన్నీ నెగిటివ్గానే జరుగుతాయి కొన్ని కొన్ని. ఇవన్నీ ఆలోచిస్తుంటే మస్తు అంటే ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమో ఇక ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా, ఆపుదామన్నా కూడా. ఎంత బిజీ ఉన్నా కూడా ఆలోచనదే, మనం చేసే పని మనదే. మైండ్ వర్క్ చేస్తూనే ఉంటుంది, ఇటు బాడీ వర్క్ చేస్తూనే ఉంటుంది. బోలు దిమ్మినా, బట్టలు విండినా, ఏ పని చేసినా కూడా ఆలోచనలు మాత్రం వెళ్ళిపోవు కదా. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ముగ్గు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.